ఐసీసీ ర్యాంకుల్లో న్యూజిలాండ్ బ్యాటర్ డారెల్ మిచెల్ టాప్ ప్లేస్కు చేరాడు. విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి మరీ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. భారత్తో వన్డే సిరీస్లో మెరుపులు మెరిపించాక ర్యాంకుల్లో ఎగబాకాడు. రెండో ర్యాంకు నుంచి అగ్రస్థానానికి చేరుకున్నాడు. కెరీర్లో రెండోసారి టాప్ ర్యాంకును అందుకున్నాడు. ప్రస్తుతం డారెల్ మిచెల్ ఖాతాలో 845 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇండోర్లో సెంచరీ కొట్టినప్పటికీ కోహ్లీ రెండో స్థానానికి పడిపోయాడు. విరాట్ ఖాతాలో ఉన్న రేటింగ్ పాయింట్లు 795. ఆఫ్ఘాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ ఒక స్థానం ఎగబాకాడు. 4వ ర్యాంకు నుంచి 3వ ర్యాంకు చేరుకున్నాడు. రోహిత్ శర్మ ఒక స్థానం కోల్పోయాడు. 3వ ర్యాంకు నుంచి 4వ ర్యాంకు పడిపోయాడు. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ 5వ స్థానంలో కొనసాగాడు. కేఎల్ రాహుల్ ఒక స్థానం మెరుగయ్యాడు. 11వ ర్యాంకు నుంచి 10వ ర్యాంకు చేరుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఒక స్థానం డౌన్ అయ్యాడు. 10వ ర్యాంకు నుంచి 11వ ర్యాంకు పడిపోయాడు. ఇండోర్లో సెంచరీ సాధించిన గ్లెన్ ఫిలిప్స్ 16 స్థానాలు ఎగబాకాడు. 30వ ర్యాంకు నుంచి 20వ ర్యాంకు చేరుకున్నాడు. వన్డే బౌలర్ల ర్యాంకుల్లో ఆఫ్ఘాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ అగ్రస్థానంలో కొనసాగాడు. టాప్ 10లో భారత్ నుంచి ఒక్కడే చోటు దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 7వ స్థానంలో ఉన్నాడు. అయితే కుల్దీప్ కూడా 4 స్థానాలు డౌన్ అయ్యాడు. 3వ ర్యాంకు నుంచి 7వ ర్యాంకు పడిపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ 2వ స్థానంలో, శ్రీలంక బౌలర్ మహేష్ తీక్షణ 3వ స్థానంలో ఉన్నారు. సౌత్ ఆఫ్రికా బౌలర్ కేశవ్ మహారాజ్ 4వ ర్యాంకులో ఉన్నాడు. నమీబియా బౌలర్ బెర్నార్డ్ 5వ స్థానంలో నిలిచాడు. సిరాజ్ 14వ ర్యాంకు సాధించాడు. రవీంద్ర జడేజా 4 స్థానాలు డౌన్ అయ్యాడు. 21వ ర్యాంకు నుంచి 25వ ర్యాంకు పడిపోయాడు. షమి 2 స్థానాలు దిగజారాడు. 26వ ర్యాంకు పడిపోయాడు. అక్షర్ పటేల్ 37వ ర్యాంకులో నిలిచాడు. ఆల్రౌండర్ల జాబితాలో ఆఫ్ఘాన్ ఆటగాడు ఒమర్జాయ్ టాప్ ప్లేస్లో నిలిచాడు. ఈ లిస్టులో భారత్ నుంచి టాప్ 10లో ఎవరూ లేరు. అత్యుత్తమంగా అక్షర్ పటేల్ నిలిచాడు. అక్షర్ 11వ ర్యాంకు సాధించాడు. రవీంద్ర జడేజా 14వ ర్యాంకులో ఉన్నాడు. టీ20 ర్యాంకుల్లో భారత ప్లేయర్లు దూకుడు చూపిస్తున్నారు. టాప్ 10 బ్యాటర్స్లో భారత్ నుంచి 2 ఉన్నారు. అభిషేక్ శర్మ టాప్ ప్లేస్లో కొనసాగాడు. తిలక్ వర్మ 3వ స్థానంలో కంటిన్యూ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ ఒక స్థానం మెరుగయ్యాడు. 13వ ర్యాంకు నుంచి 12వ ర్యాంకు చేరాడు. 2వ స్థానంలో ఫిల్ సాల్ట్, 4వ స్థానంలో బట్లర్, 5వ స్థానంలో ఫర్హాన్ ఉన్నారు. బౌలర్ల ర్యాంకుల్లో వరుణ్ చక్రవర్తికి తిరుగు లేకుండా పోయింది. మరోసారి టాప్ ప్లేస్ను నిలబెట్టుకున్నాడు. అక్షర్ పటేల్ 14వ ర్యాంకులో, హర్షదీప్ సింగ్ 16వ ర్యాంకులో, జస్ప్రీత్ బుమ్రా 17వ ర్యాంకులో ఉన్నారు. ఆల్రౌండర్ల జాబితాలో జింబాబ్వే ఆటగాడు సికిందర్ రాజా అగ్రస్థానంలో కొనసాగాడు. హార్దిక్ పాండ్యా 4వ ర్యాంకులో, అక్షర్ పటేల్ 11వ ర్యాంకులో కొనసాగారు.